1 day before Seemantham. సో ఆల్రెడీ ఇంటికి అందరూ రావడం స్టార్ట్ అయినారు. మాన్సా, హిమ వాళ్ళ ఫ్యామిలీస్ అందరు నిన్న వచ్చినారు. అండ్ ఈరోజు నైట్ ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది వస్తారు. సో వెరీ ఎక్సైటెడ్ అనమాట. అందరు ఎక్సైటెడ్ సీమంతం కోసం కాదు, ఇంటి నిండా అందరు ఉంటారు అనడానికి వీఆర్ మోర్ ఎక్సైటెడ్. హాయ్ పండు. ఈ పండుగ ఇప్పుడు వాడు కూడా అంతే చేశాడు. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది ఒక వెరీ స్పెషల్ వ్లాగ్. సీమంతంకి ప్రిపరేషన్స్. హిమ, మానస వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చేసినారు. మానస వాళ్ళ ఇన్లాస్ రీసెంట్గానే ఇండియా నుంచి వచ్చినారనమాట, అంటే మహేంద్ర అన్న పేరెంట్స్. సో వాళ్ళు కూడా మా సెలబ్రేషన్లో పార్ట్ అవ్వడానికి వచ్చేసినారు. వెరీ హ్యాపీ. ఇట్లంతా సందడిగా ఉండింది. నేను సీమంతం కోసం కంటే అందరు రావడం కోసం ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఇండ్లంతా ఎట్లా ఉందంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మా హ్యాపీనెస్, ఎంత హ్యాపీగా ఉన్నామో ఈ 3-4 days. అండ్ మా ఫ్రెండ్స్ వేరే స్టేట్స్ నుంచి మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కలవడం కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి వీఆర్ ఈవెన్ మోర్ ఎక్సైటెడ్. వాళ్ళ మమ్మీ ఇచ్చారు. అవునా? అని పంపించారా నాకా? నీకు కావాల్సింది మీరు చూస్ చేసుకో, నీకు అది ఇచ్చింది. వేరే కలర్ నీకు తెలియదు ఎలా ఉందో. పీచ్ కలర్. నేను సీమంతంకి ప్రిపరేషన్స్ ఏమీ చేయలేదంటే అన్నీ తెచ్చి పెట్టుకున్నాను, కానీ ఏమి సర్దడం కానీ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడం కానీ ఏం చేయలేదు. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దెమ్. ఎందుకంటే వీళ్ళు వస్తే అన్నీ చేస్తారు అని వెయిట్ చేస్తూ ఉన్నా. బికాజ్ ఇంకా వాళ్ళు నా ఫ్రెండ్స్ అని నేను చెప్పలేను, దే ఆర్ మై ఫ్యామిలీ ఇన్ ట్రూ సెన్స్. ఈ బ్యాంగిల్స్ అయితే ఇండియా నుంచి మాన్సా వాళ్ళ అత్తయ్య తీసుకొచ్చారు శ్రీమంతం ఫంక్షన్ కోసం. అండ్ ఆల్సో నాకు బాగా జాంగ్రీ తినాలని క్రేవింగ్ వస్తుంది అని చెప్తే ఆంటీ నా కోసం జాంగ్రీస్ కూడా తీసుకొచ్చినారు. అవన్నీ నేను వీడియోస్ తీసుకోవడం మర్చిపోయినాను సమ్హౌ. బట్ ఎనీవేస్ లైక్ ఎక్కువ క్లిప్స్ కూడా ఏం తీయలేదు బికాజ్ వీఆర్ ఆల్ సో హ్యాపీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బేబీ పుట్టిన తర్వాత అందరం ఇట్లా కలుస్తామో లేదో తెలియదు. బికాజ్ మేము కూడా అంటే అంత హెక్టిక్గా ఉంటుంది కదా స్కెడ్యూల్. సో ఆ టైంలో ఎట్లుంటుందో తెలియదు. అండ్ పిల్లలకి, మాన్సా వాళ్ళ పిల్లలకి కూడా స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. సో ట్రావెల్ చేయలేరు, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఐ థింక్ సో దిస్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సో మెనీ రీజన్స్ అనమాట, మేము టైం స్పెండ్ చేయడానికి. సో క్యూట్ ఆరా, యు లుక్ సో క్యూట్. వాళ్ళు వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. మెన్యూ డిసైడ్ చేయడం కానీ అన్నీ అప్పుడే స్టార్ట్ అయినాయి. రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడం కానీ ఇక్కడ నేను అందరితో కలిసి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నా. చెప్పినా కదా అన్నీ తెప్పించి పెట్టుకున్నా కానీ ఏం ప్యాక్ చేయలేదు. సో ఫస్ట్ అయితే నేను ఈ tomato.com నుంచి స్వీట్ బాక్సెస్ తెప్పించుకున్నా. వీళ్ళు యాక్చువల్లీ కడప బేస్డ్ పేజ్ అనమాట. సో నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినారు. దే కాంటాక్టెడ్ మీ లాంగ్ బ్యాక్, 3-4 months బ్యాక్ కాంటాక్ట్ అయినారు. కానీ నేను ఏమన్నా ఒకేషన్ ఉంటే ఏమన్నా చేద్దాం అన్నట్టు ఉన్నాను. అండ్ ఈ ఒకేషన్ ఉంది అండ్ నేను ఇట్లా స్వీట్ బాక్సెస్ తెప్పిద్దాం, ఇన్స్టెడ్ ఆఫ్ స్వీట్స్ ఇట్లా పెట్టడం కంటే ఇట్లా స్వీట్ బాక్స్ అయితే బాగుంటుంది కదా ఇయ్యడానికి, అండ్ తీసుకునే వాళ్ళకి కూడా బాగుంటుందని చెప్పి tomato.comలో తెప్పించుకున్నాను. ఐ హ్యావ్ టు సే ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇవి తొందరగా పాడైపోతాయి, ఫ్రెష్గా చేస్తారు స్వీట్స్, వెరీ ఫ్రెష్ అండ్ వెరీ టేస్టీ. సో ఫంక్షన్కి జస్ట్ 2 days ముందు డెలివరీ అయ్యేలాగా తెప్పించుకున్నాను. సో ఫంక్షన్ టైంకి ఫ్రెష్గా ఉన్నాయి అండ్ ఫంక్షన్ తర్వాత కూడా ఫ్యూ డేస్ వరకు దేవర్ ఫ్రెష్ అనమాట. నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళు చాలా కోఆపరేటివ్గా, చాలా ఫ్లెక్సిబుల్గా, అంటే నేను ఎట్లా అడిగితే అట్లా కస్టమైజ్ చేసి ఇచ్చినారు. నాకు ఇంత సైజ్ స్వీట్ బాక్స్ కావాలి, దాంట్లో ఎన్ని స్వీట్స్ ఉండాలి, ఏ టైప్ ఆఫ్ స్వీట్స్ ఉండాలి, ఎవ్రీథింగ్ వాజ్ డిస్కస్డ్ అండ్ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. సో మనం ఏదైనా ఫంక్షన్స్కి ఏదైనా ఇట్లా కస్టమైజ్డ్ గిఫ్ట్ బాక్సెస్ కానీ ఆర్ జస్ట్ స్వీట్స్ కావాలి అన్నా కూడా ఆర్డర్ చేస్తే కస్టమైజ్గా చేస్తారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ హెల్దీ అండ్ హైజీనిక్ వేలో ప్రిపేర్ చేస్తారు. అండ్ ప్యాకేజింగ్ కూడా ఒక్కటి కూడా డ్యామేజ్ కాకుండా వచ్చింది. ప్యాకేజింగ్ కూడా పర్ఫెక్ట్ ఉండింది. అంటే ఇండివిజువల్ స్వీట్ బాక్సెస్ ప్యాక్ చేస్తున్నారు. సో ఇట్ వాజ్ ఈజీ, జస్ట్ స్వీట్ బాక్స్ తీసి రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్లో వేయడం. అండ్ ఇక్కడ ఆంటీ, అంకుల్ అందరికీ టేస్ట్ బాగా నచ్చింది. ఎవ్రీబడి లవ్డ్ ఇట్. అండ్ స్వీట్స్తో పాటు నేను కొన్ని స్నాక్స్ కూడా తెప్పించుకున్నాను అండ్ పికిల్స్ కూడా, బికాజ్ ఇంట్లో అందరూ ఉంటారు కదా. సో పికిల్స్, స్నాక్స్ ఉంటే బాగుంటుంది, అందరు కూడా తినడానికి ఉంటుంది అని
తెప్పించుకున్నాను. అండ్ ఆర్డర్ చేసిన తర్వాత అనుకున్న వేస్ట్ అయిపోతాయా, అసలు తినమా బయట నుంచి తెప్పించుకున్నాం ఫుడ్ అనుకున్నా, కానీ దోస్ పికిల్స్ వర్ లిటరలీ లైఫ్ సేవియర్. ఎందుకంటే ఎవ్రీబడి ఎంజాయ్డ్ ద టేస్ట్. పికిల్స్వి, స్నాక్స్వి చాలా బాగా నచ్చాయి అందరికీ. నేను అందరివి రియాక్షన్స్ అవన్నీ వీడియోస్ తీయలేదు, కానీ ఎవ్రీబడి లవ్డ్ ఇట్. అండ్ ఆథెంటిక్ రాయలసీమ ప్రిపరేషన్ ఉందన్నమాట కొన్ని పికిల్స్కి అయితే. సో చింతకాయ పచ్చడి ఇట్లాంటివన్నీ చాలా బాగున్నాయి. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర, అన్ని వెరైటీస్లో. అండ్ పర్సనలీ ఐ లవ్ దమ్. అండ్ డెఫినెట్లీ నేను రికమెండ్ చేస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవాలి పికిల్స్, స్వీట్స్, ఇట్లా స్నాక్స్ ఏదైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఐ డెఫినెట్లీ రికమెండ్ దెమ్. tomato.com డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ నాకు బాగా నచ్చిన పికిల్స్ అంటే మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ ఒకటి ఉంది, అదైతే అనిపించింది, సూపర్ ఉండింది. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ నాన్ వెజ్ పికిల్స్ ఆర్ మై ఫేవరెట్. నేను తర్వాత ఏం ఫీల్ అయినానంటే, ఫంక్షన్లో పెట్టడానికి ఇట్లా ట్రేస్లో అరేంజ్ చేస్తాం కదా స్వీట్స్, అవి మాత్రం మేము ఇక్కడనే తీసుకుందాం అనుకున్నాము. అంటే అక్కడ నుంచి వచ్చేవి మళ్ళీ ఎట్లుంటాయో పాడైపోతాయేమో అని దాంతో ఇక్కడనే తీసుకుందాం అనుకున్నాం. కానీ ఐ విష్ అవి కూడా వీళ్ళ దగ్గరనే ఆర్డర్ చేస్తుంటే బాగుంది అనిపించింది. బికాజ్ వాళ్ళు పంపించిన స్వీట్స్ అనేది దే వర్ సో టేస్టీ. ఈవెన్ మా ఫ్రెండ్స్ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్న వాళ్ళు కూడా తర్వాత కూడా కాల్ చేసి చెప్పినారు స్వీట్స్ అయితే చాలా బాగున్నాయని. రిటర్న్ గిఫ్ట్స్లో ప్యాక్ చేయడానికి ఏమేమి తీసుకున్నాము అవన్నీ నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే స్వీట్ బాక్స్, అండ్ నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. యాక్చువల్లీ నేను ఐరా ఫంక్షన్లో వేసుకోవడానికి మ్యాచింగ్గా ఉండాలని చెప్పి నేను కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకున్నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో. పేజ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి. కానీ నాకు లాస్ట్ మినిట్లో థాట్ వచ్చింది, బ్యాంగిల్స్ కూడా పెడితే రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్లో బాగుంటుంది అని చెప్పి నేను వాళ్ళని అడిగినాను, మీరు రిటర్న్ గిఫ్ట్స్కి కూడా చేస్తారా అని. డెఫినెట్లీ చేస్తామన్నారు. అండ్ నాకు అంటే ఇమీడియట్ షిప్పింగ్ కావాలి, బికాజ్ అది లాస్ట్ మినిట్లో నాకు వచ్చిన ఐడియా కాబట్టి ఇమీడియట్లీ ద షిప్ లైక్ విత్ ఇన్ అ వీక్, జస్ట్ ఎగ్జాక్ట్లీ ఫంక్షన్కి ముందు రోజు నాకు రీచ్ అయినాయి కూడా. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ బ్యాంగిల్స్ క్వాలిటీ అండ్ కలర్ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ గుడ్. అండ్ వాళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్లీ టు చూస్ ఫ్రమ్. నేనే కన్ఫ్యూజ్ అయినా ఏం పిక్ చేసుకోవాలని అన్ని ఆప్షన్స్లో నుంచి. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ ఏది డ్యామేజ్ కాలేదు. మెయిన్ కుందన్స్ ఇట్లా స్టోన్స్ అవన్నీ ఉన్నా కూడా డ్యామేజ్ కాకుండా పర్ఫెక్ట్ ప్యాకేజింగ్తో వచ్చింది. ఏదైనా కూడా కస్టమైజ్గా చేస్తారు. లైక్ నేను ఈ బ్యాంగిల్స్ కస్టమైజ్ చేపించుకున్నాను నాకు కావాల్సిన కలర్స్లో, డిజైన్లో. సో వీళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. రియల్లీ సూపర్ క్వాలిటీ ఇది. అండ్ ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను, ఇక్కడనే యూఎస్లో అమెజాన్లో తీసుకున్నాను. ఇది జస్ట్ జ్యువెలరీ బాక్స్ అనమాట, ట్రింకెట్ బాక్స్ అంటారు కదా అట్లాంటిది. నాకు ఇది బాగా నచ్చింది, కానీ దీనికి ఎక్కువ రేటింగ్స్ లేవు. ఎట్లుంటుందో అనుకున్నా, నాకు డిజైన్ అయితే నచ్చింది కానీ రేటింగ్స్ ఎక్కువ లేవు, బాగుండదా అనుకున్నా. కానీ వచ్చిన తర్వాత ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్, చాలా బాగుండింది. అంటే సర్ప్రైజ్ అనమాట, ఇది మేబీ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుందేమో అనుకున్న ప్రోడక్ట్ ఇది, కానీ చాలా బాగుండింది. అండ్ అందరికీ బాగా నచ్చింది. క్యూట్ లిటిల్ బాక్స్, ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ ఆర్ ఏదైనా క్యాబినెట్ మీద కానీ పెట్టుకోవడానికి క్యూట్గా ఉంది. అదే చిన్న జ్యువెలరీ మనం తీసి దాంట్లో వేసుకోవడానికి అట్లా. అండ్ లోపల ఒక చిన్న మిర్రర్ కూడా వచ్చింది. వెరీ నైస్ బాక్స్. ఇది నేను ఇక్కడనే అమెజాన్లో తీసుకున్నాను, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ అది కూడా రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్లోకి వెళ్తుంది. అండ్ ఈ పోత్లీ బ్యాగ్స్ ఒకటి నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. ఏదైనా ట్రెడిషనల్ వేర్ మీదకి వేసుకోవడానికి బాగుంటాయి కదా, శారీస్ మీదకి, చుడిదార్స్ మీదకి, దేని మీదకైనా బాగుంటాయి కదా అని చెప్పి ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్లో పెడదామని చెప్పి తెప్పించుకున్నాను. ఇది నేను నార్మల్ లోకల్ హైదరాబాద్లో ఒక లోకల్ షాప్లో షాపింగ్ చేస్తున్నారు. యాక్చువల్లీ నందూస్ కలెక్షన్స్ పేజ్లో నేను మా శ్రీమంతం అవుట్ఫిట్స్ అన్ని చేయించుకున్నాను. తనే నాకు హెల్ప్ చేసింది లోకల్గా షాపింగ్ చేయడానికి అదంతా. అండ్ ఇందాక వేసిన జ్యువెలరీ కూడా నేను ఎట్లనే సపరేట్గా కొన్నాను లోకల్ షాప్స్లోనే. సో ఈ పోత్లీ బ్యాగ్స్ జ్యువెలరీ దీనికి లింక్స్ లేవు, ఎందుకంటే ఇవి లోకల్ షాప్స్లో తీసుకున్నవి కాబట్టి. సో అవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్లోకి వెళ్తున్నాయి. సో అట్లా అనమాట. నాకు ప్యాకింగ్కి మొత్తం అందరూ ఆంటీ అందరు హెల్ప్ చేస్తున్నారు. ఓన్లీ నేను మార్టిన్ ఈ ప్యాకింగ్ ఇవన్నీ చేసుకుని ఉంటే ఇంత ఫన్ ఉండేది కాదు. అందరు ఉన్నారు కాబట్టి, అందరు చేస్తున్నారు కాబట్టి ఇట్స్ దట్ మచ్ మోర్ మెమరబుల్ అండ్ దట్ మచ్ మోర్ హ్యాపీ మూమెంట్ ఇది. సో నాకైతే ఇల్లంతా సందడిగా అట్లా అనిపించింది. ఆల్సో నేను ప్యాకింగ్ మాత్రమే లాస్ట్ మినిట్లో చేస్తున్నా, ప్లానింగ్ కాదు. ఏం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి ఏంటి ఇవన్నీ నేను ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను, అన్నీ ముందే తెప్పించుకొని పెట్టుకున్నాను కాబట్టి జస్ట్ అన్నీ తీసి ఇట్లా బ్యాగ్స్లో సర్దుతున్నాం, ఈజీగా ఉండింది. అండ్ అన్నీ నేను ఒక చోటనే పెట్టుకున్నా కిందనే, లాస్ట్ మినిట్లో ఎత్తుక్కోకుండా. అండ్ డెకార్ విషయానికి వస్తే ఈ ఫస్ట్ నేను చూపించే ఐటమ్స్ వచ్చేసి ఇవి నేను లలిత డాల్స్ పేజ్ నుంచి తెప్పించుకున్నాను. ఇది జర్మన్ సిల్వర్ థాలీ విత్ బౌల్స్. ఇవి అక్షింతలు, పసుపు, గంధం ఇవి పెట్టుకోవడానికి. యాక్చువల్లీ 3 బౌల్స్ వచ్చినాయి. సంహవ్ ఇక్కడ నాకు 2 బౌల్స్ దొరికినాయి. ఐ థింక్ ఇంకొకటి లోపల ప్యాకింగ్లో ఉంటుంది. బట్ ఫంక్షన్లో అయితే 3 బౌల్స్ పెట్టినాము. బ్యూటిఫుల్ క్వాలిటీ జర్మన్ సిల్వర్ అండ్ మంచిగా ఉంది చూడడానికి. ఫ్యూచర్లో కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుండింది క్వాలిటీ, అందరికీ నచ్చింది. అండ్ నాకు డాల్స్ కూడా పంపించినారు వాళ్ళు. యాక్చువల్లీ నాకు డాల్స్ యూజువలీ అంత ఇంట్రెస్ట్ ఉండదు డాల్స్ మీద, బట్ ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి. మేము ఏం అవుట్ఫిట్స్ వేసుకుంటున్నాం ఫంక్షన్కి అని తనకి ఫొటోస్ పంపిస్తే ఆ అవుట్ఫిట్ కలర్ కాంబినేషన్స్తో షీ మేడ్ ద డాల్స్ అనమాట. వెరీ క్యూట్.
అందరికన్నా డాల్స్ ఎక్కువ ఎవరికి నచ్చినాయి అంటే ఐరాకి. Daddy's there. Daddy. That's Daddy. Bring Daddy also. Bring Daddy. తనకి 2 ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి, లలిత డాల్స్ అండ్ లలిత క్రియేషన్స్. సో లలిత డాల్స్లో ఇట్లా డాల్స్ అన్నీ చేస్తారు, మనం అడిగినట్టు కస్టమైజ్ చేసి. సో నాకు ఒక డెకార్ బ్యాక్డ్రాప్ వచ్చి, శ్రీమంతంకి మినియేచర్ సెట్స్ వచ్చి, ఇట్లా నేను, మార్టిన్, ఐరా అండ్ ఉయ్యాల్లో ఒక చిన్ని బాబు, ఇట్లా మొత్తం ఒక సెట్ లాగా పంపిస్తున్నారు కదా. అండ్ లలిత క్రియేషన్స్ అని ఇంకొక పేజ్ ఉంది, అందులో డెకార్ ఐటమ్స్, మనకి బ్యాక్గ్రౌండ్ డెకార్ కానీ, గార్లాండ్స్ కానీ, ఇట్లా హౌస్ వార్మింగ్ డెకార్, ఏదైనా ఫంక్షన్కి డెకార్స్ కావాలని అవన్నీ చేస్తారు. అండ్ డాల్స్ అనేవి ఓన్లీ ఇట్లా సీమంతం ఫంక్షన్స్కి కాదు, ఈ మధ్య హౌస్ వార్మింగ్కి ఇట్లా చాలా ఫంక్షన్స్లో యూస్ చేస్తున్నారు. సో అట్లయితే నాకు కస్టమైజ్డ్ కావాలి అంటే యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ హర్. కెన్ యూ సీ ఆ సీమంతం కూర్చున్న చైర్ కూడా దే మేడ్ ఇట్, అంటే సో థాట్ఫుల్ అనిపించింది నాకు. అండ్ ఈ ట్రేస్ కూడా నేను వాళ్ళ దగ్గరనే తెప్పించుకున్నాను. ఇవి ఫంక్షన్లో ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇట్లా అన్ని స్వీట్స్ అన్ని పెట్టి అరేంజ్ చేస్తాం కదా, సో దానికోసం అనమాట. ఇక్కడ నాకు యూఎస్లో నేను చూసినాను మామూలుగా డాలర్ ట్రీలో, ఇట్లా వేరే వేరే షాప్స్లో, వాల్మార్ట్లో అన్నింటిలో చూసినా, నాకు ఏం అంత స్పెషల్గా ఏం నచ్చలేదు. ఇవైతే నాకు బాగా నచ్చినాయి, చూడడానికి భలే ఉన్నాయి, పెడితే మంచి గ్రాండ్ లుక్ వచ్చింది అన్నిట్లో అరేంజ్ చేసి పెట్టినప్పుడు. అండ్ క్వాలిటీ కూడా చాలా స్టర్డీగా ఉండిందనమాట. సో ఈవెన్ దీస్ ఆర్ ఫ్రమ్ లలిత డాల్స్ ఓన్లీ. లైక్ ఐ సెడ్, వాళ్ళకి 2 పేజెస్ ఉన్నాయి, లలిత డాల్స్ అండ్ లలిత క్రియేషన్స్. ఈ 2 కూడా నేను పేజెస్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మేము ఫంక్షన్ ఫస్ట్ ఇంట్లోనే చేద్దాం అనుకున్నాం. అందరూ ఉంటారు కదా, ఫ్రెండ్స్ అందరూ క్లోజ్ ఫ్రెండ్సే కదా, సందడిగా ఉంటుంది, బాగుంటుంది అనుకున్నాం. కానీ మళ్ళీ తర్వాత ఇంట్లో బాగుండదేమో, ప్లేస్ సరిపోదేమో, ఇరుగ్గా అవుతుందేమో అట్లా అనిపించింది. ఓకే, బయట బ్యాక్ యార్డ్లో చేద్దాం, వెనక ప్లేస్ ఉంది కదా బాగానే, ఇంటి బయట అనుకున్నాం. కానీ మళ్ళీ అక్కడ కూడా వర్షం పడుతుందేమో, గాలి వస్తుందేమో, డెకరేషన్ నిలబడదేమో, అట్లా అన్నీ అనిపించి లాస్ట్ మినిట్లో మళ్ళీ వెన్యూ చేంజ్ చేసినాము. ఇది జస్ట్ ఇంకా ఫంక్షన్కి ఒక 1 వీక్ ఉందన్నప్పుడు వెన్యూ చేంజ్ అయింది. ఇది లోకల్గా ఒక రెస్టారెంట్ అనమాట, ఇండియన్ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్లోనే సైడ్కి ఒక చిన్న ఫంక్షన్ హాల్ లాగా ఉంటుంది, ఒక 100 మెంబర్స్ అట్లా పడతారు ఈజీగా. సో సేమ్ అదే హాల్ బుక్ చేసుకున్నాము. రెస్టారెంట్లో ఎట్లా ఎనీవేస్ ఫుడ్ అయితే ఆర్డర్ చేయాలి ఇంట్లో చేసుకున్నా కూడా, సో ఫుడ్ అయితే ఏం చేంజ్ ఉండదు, ఇట్స్ జస్ట్ వెన్యూ చేంజ్ ఉంటుంది కదా అని ఇక్కడ అనుకున్నాము. ఈ బ్యూటిఫుల్ డెకరేషన్ చేసింది ఆర్ట్సీ బ్లూమ్ క్రియేషన్స్. నేను సౌమ్య గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. మా జెండర్ రివీల్ వ్లాగ్ చూసుంటారు కదా, జెండర్ రివీల్ డెకరేషన్స్ కూడా తనే చేసినారు. సూపర్గా అనమాట. అంటే నేను చెప్పనివి కూడా తనే కొన్ని థింక్ చేసి, లైక్ లిటరలీ ఇది వెన్యూ కూడా లాస్ట్ మినిట్లో చేంజ్ అయింది కదా, నేను మొత్తం తనకు వదిలేసినాను, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయండి అని. సో తనే ఫుల్ కంట్రోల్ తీసుకొని, అండ్ షీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్, అమేజింగ్ జాబ్ అనమాట. వచ్చిన వాళ్ళందరికీ డెకరేషన్ నచ్చింది. నేను కూడా ఫస్ట్ ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అయినప్పుడు ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఐ లవ్డ్ ఇట్ సో మచ్. అండ్ ఇంతకన్నా స్పెషల్గా ఇంకా చేయలేరు నా ఫంక్షన్కి అని నాకు అనిపించింది. చాలా బాగా, విత్ స్మాల్ డీటెయిల్స్. లైక్ మేము బయట అనుకున్నాం కానీ లైక్ ఫంక్షన్కి చైర్ తీసుకురావాలి, అది కూడా మేము మర్చిపోయినాం లాస్ట్ మినిట్లో. బట్ షీ అరేంజ్ ద హోల్ థింగ్. లైక్ మీరు అక్కడ చూస్తున్న టేబుల్స్, కవర్స్ కానీ, సెంటర్ టాప్స్ కానీ మొత్తం తనే చూసుకున్నారు. సో ఐ రియల్లీ, మీరు బ్లూమింగ్టన్లో కానీ, షికాగో ఏరియాలో కానీ, చుట్టుపక్కల కానీ ఉంటే, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డెకార్ నీడ్స్, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఆర్ట్సీ బ్లూమ్ క్రియేషన్స్. ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ మా ఇంట్లో సీమంతం సందడి ఇట్లా స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ అందరు వచ్చేసినారు, అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో ఫంక్షన్ వ్లాగ్ ఉంటుంది, వెరీ మెమరబుల్ వ్లాగ్, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే, ఈ రోజుతో యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ 2 years అయింది. అది కూడా ఇంకొక స్పెషల్ అకేషన్ అనమాట. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ మీ సపోర్ట్కి, మీ లవ్కి. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఇట్లనే మా ఫ్యామిలీని బ్లెస్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. నెక్స్ట్ వీడియో మీతో షేర్ చేయడానికి నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.